జనం మెచ్చిన జననేత, జన హృదయ విజేత, మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఒకే ఒక్కడు ఒక్కడిగానే రాజకీయ ప్రస్థానంలో మొదటి అడుగు వేశాడు. ఆ ఒక్కడు మొదలుపెట్టిన పాదయాత్రలో వేలాది అడుగులు ఆ ఒక్కడితో కలిసి నడిచాయి. లక్షలాది హృదయాలు అభిమానపు హారతులు పట్టి నీరాజనాలు పట్టారు. ఆ ఒక్కడు పూరించిన విజయ శంఖారావం ధ్వనితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల జయ జయ ధ్వనులు మిళితమై ఆకాశమే హద్దుగా మారుమ్రోగి 40 సంవత్సరాల కుట్టిల రాజకీయ అనుభవజ్ఞుని ఇనుప కోటను బద్దలు కొట్టాయి. రాష్ట్ర చరిత్రలో కనీ వినీ ఎరుగని ఘన విజయంతో ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠింపజేశాయి. విజయంలోనే కాకుండా పాలనలోనూ రికార్డులు బద్దలు కొట్టి ఇతర రాష్ట్రాధినేతల, విదేశాల ప్రముఖుల మరియు మేధావుల ప్రశంసలు అందుకొని తండ్రికి తగ్గ తనయుడని, తండ్రిని మించిన తనయుడని అభినందనల జల్లులు కురిపించేలా చేయగలిగింది ఆ ఒక్కడే. దివంగత మహానేత వైఎస్ఆర్ గారి వారసుడిగా, ఆయన ఆశయ జ్యోతిగా వెలుగొంది కుల మత ప్రాంత భేదాలు చూడకుండా, పార్టీలు చూడకుండా పాలించి సంక్షేమ సారథిగా, అభివృద్ధి ప్రదాతగా మన్ననలందుకున్నది ఆ ఒక్కడే. ఒక్క మాటలో చెప్పాలంటే పేదల పాలిటి జీవితాలకు వెన్నెలలు కురిపించే చంద్రునిలాగా, దుష్ట దుర్మార్గ కుటిల రాజకీయ నాయకులకు భగభగమండే సూర్యునిలాగా పరిపాలన కొనసాగించింది ఆ ఒక్కడే. అధికారమే పరమావధిగా పావులు కదిపే కుటిల రాజకీయ రాబందుల మాటల సమ్మోహనమో, ఈవీఎంల మాయాజాలమో, ఆశకు పోయి కొంచెం ఆదమరచి జనం చేసిన పొరపాటో తెలియదు కానీ సూర్యచంద్రులకు గ్రహణం పట్టిన మాదిరే జననేతకు అడ్డుకట్టపడింది. కానీ ఆ గ్రహణం శక్తి కొద్ది కాలమే. అతి త్వరలోనే దిక్కులు పిక్కటిల్లేలా సింహగర్జన చేస్తూ కొదమ సింహంలా అడ్డుకట్టలను తెంచుకొని అడ్డుకునే వారి మెడలు వంచి రాష్ట్ర ప్రజల హృదయ సింహాసనాన్ని అధిష్ఠించబోయేది తిరిగి ఆ ఒక్కడే. అధికారం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని విర్రవీగే దుష్ట కూటమికి మోసపోయిన ప్రజలే గుణపాఠం నేర్పే రోజు దగ్గరలోనే ఉంది. ప్రతిపక్ష నాయకుని హోదా కోసం ప్లే కార్డులు పట్టుకొని వీధుల్లో తిరుగుతున్నాడని తప్పుడు ప్రచారం చేస్తున్న ఆ అరాచకీయపు మేధావిని పొత్తుల కోసం ఢిల్లీ పెద్దల ఇళ్ల ముందు వారాల పాటు గేట్ల దగ్గర పడిగాపులు పడేలా చేసింది ఆ ఒక్కడే. విడిగా ఎన్నికలకు పోతే కుబుసాలు కదిలిపోతాయని బెంబేలెత్తించింది ఆ ఒక్కడే. ఆ ఒక్కడు అందరిలో ఒక్కడు, అందరికీ ఒక్కడు. ఆ ఒక్కడే మన ప్రియతమ అభిమాన నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని పిలువబడే మన ముద్దుల జగనన్న. ఆ జగనన్న పుట్టినరోజు ఈరోజు డిసెంబర్ 21వ తేదీ. ఈరోజు పేద ప్రజల, మధ్యతరగతి కుటుంబాలకు పండగ రోజు, బడుగు బలహీన వర్గాలకు సంతోషకరమైన రోజు. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, జగనన్న అభిమానులకు జాతర, తిరునాళ. జగనన్న అభిమానులకు జగనన్న పదవితో పని లేదు. ఎందుకంటే వారి హృదయాలలో శాశ్వత ముఖ్యమంత్రి అప్పుడు వైఎస్ఆర్, ఇప్పుడు జగనన్న. జగనన్నే, ఇందులో మార్పు లేదు. పక్కా ఫిక్స్, అంతే. అధికారం ఉంటే పుట్టినరోజు ఆనందంగా చేస్తారు, అధికారం లేకుంటే మరింత రెచ్చిపోయి ఘనంగా చేస్తారు. తెలుగు రాష్ట్రాలలోని ప్రతి జిల్లాలోనూ, తాలూకాలోనూ, గ్రామాలలోనూ, ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో ఈ డిసెంబర్ 21వ తేదీ రచ్చే మోత మోగించాల్సిందే. దట్ ఈజ్ జగనన్న ఫ్యాన్స్. దమ్మున్న నాయకునికి
మనసున్న అభిమానులు హృదయపూర్వకంగా సమర్పించుకునేదే ఈ పండగ రోజు, జగనన్న పుట్టినరోజు.